ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఆక్టేట్ రూల్. కెమికల్ బాండింగ్లో ఆక్టేట్ రూల్ అంటే ఏం చూద్దాం. The atom that possess eight electrons is octet. Okay, the point. The atom that may combine gain or lose the electrons to form the octet rule. అంటే ఆటంలో ఉన్న ఆర్బిట్ అనేది 8 ఎలక్ట్రాన్స్ని డిఫైన్ చేసుకుంటే అది ఆక్టేట్ రూల్ అని అర్థం. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక ఆటం అనేది ఆక్టేట్ రూల్ రావడం కోసం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసుకుంటుంది లేకపోతే ఎలక్ట్రాన్ యాడ్ చేసుకుంటుంది. అది ఈ పాయింట్ యొక్క డెఫినేషన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది. సోడియం యొక్క సోడియం అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1 కదా, 11 వచ్చినాయి. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న 3s1 అని రిమూవ్ చేసుకొని 1s2 2s2 2p6గా ఫామ్ అయ్యింది. 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వస్తున్నాయి. సో Na అనేది Na+గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఒకటి రిమూవ్ అయింది కదా, సో Na కాస్తే Na+ కన్వర్ట్ అయిపోయింది. సెకండ్ ఎగ్జాంపుల్ Cl తీసుకున్నాం. దీని ఒక అటామిక్ నెంబర్ 17, 1s2 2s2 2p6 3s2 3p5 కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే 3s2 3p5 ఉంది కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసుకుంటుంది, 3p6 కన్వర్ట్ అయిపోతుంది. అంటే 3s2 3p6 కన్వర్ట్ అయిపోయి Cl- ఫామ్ అవుతుంది. అంటే NaCl కాస్త Na+Cl- ఫామ్ అయింది. మనకు వీటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది రెండింటిని హోల్డ్ చేసి ఉంచుతుంది. ఓకేనా, ఇది ఇప్పుడు ఒక ఆటం ట్రాన్స్ఫర్ జరిగి బాండ్ ఫామ్ అయినా కానీ రిమూవ్ అయినా మనకి అయానిక్ బాండ్ అనుకుంటాం. ఓకే, అదే 2 మెటల్స్ కలిసి బాండ్ ఫామ్ చేస్తే మెటాలిక్ బాండ్ అనుకుంటాం. ఓకే, మెటాలిక్ బాండ్. అదే మనం 2 ఆటమ్స్ అనేవి షేర్ చేసుకుంటే, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే కోవలెంట్ బాండ్ అనుకుంటాం. ఓకేనా, this is known as the octet rule. మన క్లాస్లో జరిగింది గుర్తుందా? ట్రాన్స్ఫర్ ఒక బాండ్ అనేది సోడియంలో రిమూవ్ అయిపోయింది, అదే క్లోరిన్లో అటాచ్ అయింది. అలా బాండ్ అనేది రిమూవ్ అయినా కానీ అటాచ్ అయినా కానీ మనకి అయానిక్ బాండ్ అని పిలుస్తాం. అదే 2 మెటల్స్ మధ్య మనం బాండ్ ఫామ్ చేసుకుంటే దాన్ని మనం మెటాలిక్ బాండ్ అని పిలుచుకుంటాం.
అదే టూ ఆటమ్స్ అనేవి రెండు మెర్జ్ అయితే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే దాన్ని మనం కోవలెంట్ బాండ్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది ఆక్టెట్ రూల్. దాని డెఫినేషన్, ఎగ్జాంపుల్, బాండ్స్ ఎలా ఏ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయని చూసాం. ఓకే, ఇది ఆక్టెట్ రూల్. దాని ముందు మనం చూసింది కెషెల్స్ లా, కెమికల్ బాండ్ థియరీ అండ్ కెమికల్ బాండింగ్లో మనం ఇంట్రడక్షన్ మొత్తం చూసాం. మనకి మొత్తం 3 టాపిక్స్ అయిపోయినాయి.